కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ నన్ను కరీంనగర్ అసెంబ్లీ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించిన తర్వాత కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తాం. అన్ని జోన్ల వారీగా పోలింగ్ బూత్ వారీగా సంస్థాగతంగా పార్టీని తయారు చేస్తున్నాం. కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా ఉంది. రేపు ఉదయం 11 గంటలకు వేద పండితులు సాధు సంతులు నిర్ణయించినటువంటి ముహూర్తం ప్రకారం రేపు 6వ తారీఖు నాడు నేను కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల ఓటర్ మహాశయుల ఆశీర్వాదంతో నా కార్యకర్తల మద్దతుతో రేపు నామినేషను కరీంనగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయబోతున్నా. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ, యువతకు సంబంధించి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. కాబట్టి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి అధికారం వస్తా అని చెప్పి వాడు బీసీ దాన్ని పక్కకు వచ్చిరా అంటే బీసీలు పట్టించుకోకుండా మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుండా. ఇలా ఎంతమంది బీసీలకు ఎందుకు ఇస్తాడు ముఖ్యమంత్రి? ఇలా బీసీలు ఎందుకు అవమానిస్తున్నాడు ముఖ్యమంత్రి?